అందరికీ నమస్కారం. దీంతో గురించి ఈ విధంగా ఇలాంటి సంతాప సభలో మాట్లాడాల్సి వస్తే అనుకోలేదు. చిన్న 10 సంవత్సరాల నుంచి తెలిసినవాడు, కొడుకు లాంటి వాడు, పరోపకార బుద్ధి ఉన్నవాడు, అందరికీ విశ్వ గారు చెప్పినప్పుడు అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంగా తన గురించి ఆలోచించేవాడు కాదు. చాలా చోట్లలో ఆర్గానిక్ మేళాలైనా ఎగ్జిబిషన్స్ అయినా అన్ని చోట్లలో ఫార్మర్స్కు వీళ్ళకు ప్రతి చోట ప్రతి కార్యక్రమంలో పాల్గొని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి చాలా వాటిలలో చాలా సేవ చేశాడు. జేబులోంచి డబ్బు పెట్టుకొని అప్పుడు 2018లో ఫస్ట్ శిల్పారాయంలో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఫస్ట్ చందా ఇచ్చింది దీపక్, అంతే కదా. అది అంటే ఆయనకి ఎంత ఇంట్రెస్ట్. మన శ్రీనాథరావు గారు చెప్పినట్టు ఇవాళ మొత్తం ప్రతి ఒక్కరు కమర్షియల్గా ఎట్లా డబ్బు సంపాదించుకుందామని ఆలోచన చేస్తూ తిరిగే వాళ్ళే, ఇంక్లూడింగ్ మేము కూడా. కానీ అలా ఆలోచించి పరోపకారం కొరకు సేవ చేస్తూ డబ్బు ఖర్చు పెట్టుకొని సమయాన్ని వెచ్చించి ఎంతో సేవ చేశాడు. రైతుల కొరకు, సమాజానికి, బంధుమిత్రులకు చాలా చేశాడు. ఇలాంటి వ్యక్తిని మనం ఇంత చిన్న వయసులో కోల్పోవడం అందరికీ చాలా నష్టం. ఇది చాలా బాధాకరమైన విషయం మనకు, మనందరికీ, కుటుంబానికి, వారి అమ్మగారికి, వారి అక్కకు, అందరికి కూడా. ఇది ఇలాంటి సిచ్యువేషన్ రావడం మన అందరికీ బాధాకరం. చాలా ఇలాంటి స్థితి రాకపోయి ఉండాల్సింది. ఉంటే చాలామందికి సహాయపడేవాడు, హెల్ప్ఫుల్గా ఉండేవాడు సమాజానికి. సో ఈ బాధాకరమైన సమయం ఇలా వస్తుందని నేను అనుకోలేదు.